హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? తెలిసి మీ అందరూ బాగానే ఉంటారు. అండ్ అప్డేట్ రాదు ఇక రాదు ఎన్టీఆర్ నీల్ మూవీ నుండి అప్డేట్ రాదు అనుకున్న టైంలో ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ ఇలాంటి అప్డేట్ కాదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా పండగ ఇలా కాళ్ళు ఎగరేసుకుంటారు ఈ అప్డేట్ తెలుసుకున్న తర్వాత. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటుంటే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని నేను లైక్ కొడతాను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ బటన్, ఒక సబ్స్క్రైబ్ బటన్, కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అలా వస్తుంటాయి. అండ్ ప్లీజ్ సపోర్ట్ ఇట్. అండ్ ఈ అప్డేట్ నేను లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ మూవీ షూటింగ్ ఎక్కడ జరుగుతున్నాయి, ఎందుకు డిలే అవుతుంది, ఫస్ట్ లుక్ ఎందుకు రావట్లేదు, ఈ ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది ఫస్ట్ అయితే మనం దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ యొక్క డ్రాగన్ మూవీలో దాదాపు 3 యాక్షన్ సీన్స్ అయితే ఉన్నాయి. ఈ యాక్షన్ సీన్స్ మామూలుగా ఉండవు. సలార్ మూవీలో కాటేరమ్మ ఫైట్ సీన్ ఉంటుంది కదా, దానికన్నా 100 రేట్లు మించి ఉంటుందంట. నిజంగా ఈ ఫైట్ సీన్స్ ఎలా ఉంటాయంటే ఒక ఊచకోత కోస్తుందని ఒక బాగా టాక్ అయితే నడుస్తుంది. అండ్ ఈ షూటింగ్ డ్రాగన్ మూవీ షూటింగ్ ఎక్కడ జరుగుతుందో మీ అందరూ షాక్ అవుతారు. జార్ఖండ్లో అయితే షూటింగ్ అయితే జరుగుతుంది. ఆ ప్లేస్లో ఎందుకు షూటింగ్ అంటే కేజీఎఫ్ పార్ట్ 1 మూవీ చూసారు, పార్ట్ 2 మూవీ చూసారు కదా, అందులో యష్ ఎంట్రీ ఉంటుంది కదా, ఆ ఎంట్రీ మాత్రం ఇప్పుడు దాకా ఒక గూస్ బంప్స్ వస్తాయి ప్రతి ఒక్కరు ఆ ఎంట్రీ చూస్తున్నప్పుడు. ఒక వైబ్ అయినా కానీ ఒక పవర్ఫుల్ ఒక పవర్ఫుల్ రోషం వస్తుంది ఒక ఎంట్రీ చూస్తుంటే. ఆ ఎంట్రీ, ఆ సీన్, ఆ ఒక ప్లేస్లోనే డ్రాగన్ మూవీ షూటింగ్ అయితే జరుగుతుంది. అండ్ నిజంగా ప్రశాంత్ నీల్ నుండి ఒక మంచి అప్డేట్ ఇచ్చాడు. ఎందుకంటే ఇలా ఆ బ్యాక్ ఫోటో మీ పక్కన కనబడుతున్న ఫోటో అయితే చూడండి, పిక్చర్ ప్యాక్ అనే ఒక్కొక్కటి. ఎందుకంటే అసలు ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే నాకు ఈ ఫోటో వచ్చింది. ఎన్టీఆర్ అన్న బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం మామూలుగా లేదు, ఒక పీక్స్లో ఉంది నిజంగా. ఎందుకంటే ఏం ప్లాన్ చేస్తాడో ఏంటో తెలియదు ప్రశాంత్ నీల్. బట్ ఏంటంటే ఊచకోత కోసే అవకాశం అయితే చాలా అవపడుతుంది. ఎందుకంటే ఒక రగడ్ లుక్ అంటే ఎన్టీఆర్ అన్నని ఈ ఒక 25 ఇయర్స్ అంటే ఒక దాదాపు 23 ఇయర్స్ వరకు మన ఫిలిం ఇండస్ట్రీలో ఏ యాక్టర్, ఏ డైరెక్టర్ సరిగా యూజ్ చేసుకోలేదు. అతని టాలెంట్ అయినా కానీ, అతను ఒక బాడీ అయినా కానీ, ఏదైనా సరే ఎవరు యూజ్ చేసుకోలేదు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ మాత్రం గట్టిగా యూజ్ చేసుకుంటాను, అసలు మామూలుగా గట్టి కాదు అసలు. అండ్ షూటింగ్ ఏమో జరుగుతూనే ఉంది దాదాపు 3 ఇయర్స్ దేవరా పార్ట్ 1 మూవీ నుండి షూటింగ్ జరుగుతూనే ఉంది. మనకైతే ఇంత అప్డేట్, ఫస్ట్ లుక్ అప్డేట్ కూడా రాలేదు. అసలు ఎందుకు రాలేదు, ఏంటిది ఎంత ఆ విషయం నేను లాస్ట్లో చెప్తాను. అండ్ ఒక్క అప్డేట్ రావలేదు. అండ్ మేలో అయితే ఎన్టీఆర్ అన్న బర్త్డే ఉంది. ఈ మేలో ఖచ్చితంగా ట్రీజర్ మాత్రం ఖచ్చితంగా ఇస్తారబ్బా. నిజంగా ట్రీజర్ అయినా ఫస్ట్ లుక్ అయినా ఖచ్చితంగా వస్తుంది. ఓపిక పట్టండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో తారకన్న బర్త్డే రోజు మాత్రం నిజంగా మీరు ఇలా కాళ్ళు ఎగరేసుకుంటారు. హ్యాండ్స్ అప్ టు ప్రశాంత్ నీల్. ఎందుకంటే కేజీఎఫ్ పార్ట్ 1, పార్ట్ 2, సలార్ పార్ట్ 1 కన్నా వీళ్ళు ఈ 3 మూవీస్ కన్నా ఒక మంచి వైబ్లో ఒక ఎలివేషన్ సీన్స్ ఎలా ఉంటాయంటే మీరు ఊచకోత కోసం మీరు థియేటర్లను తగలబెట్టేస్తారు. నిజంగా ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెంటేషన్ అయినా కానీ, ప్రశాంత్ నీల్ ఒక ఎలివేషన్ అయినా కానీ, రవి బస్తూర్ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఊహించుకోండి. మీరు ఒక్కసారి ఊహించుకోండి. అండ్ జస్ట్ 1 మంత్ వెయిట్ చేయండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నిజం వాళ్ళు ఇలా కాలేజ్ ఎగరేసుకుంటారు. ఈ అప్డేట్ ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ మూవీ ఒక మంచి అప్డేట్ వచ్చిన తర్వాత ఒక్కొక్కడు మాత్రం సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ ఏదైనా సరే, వాట్ ఎవర్ యాప్స్ అయినా, వాట్ ఎవర్ సోషల్ మీడియా అయినా సరే, ఏదైనా సరే తగలపడిపోద్ది. నిజంగా ఆ రోజు ఏ ఇంటర్నెట్ పని చేయదు, ఏ కంప్యూటర్ కానీ, ఏ సోషల్ మీడియా మొత్తం ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ గురించి మాట్లాడుకోండి. అండ్ మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే డ్రాగన్ మూవీకి అయితే ఈ డ్రాగన్ అనే ఒక టైటిల్ అని కూడా కన్ఫర్మ్ కాలేదు. ఎందుకు కాలేదు ఏంటిది ఆ విషయం పక్కన పెట్టుదా. ఎందుకంటే ఫస్ట్ చాలామంది సోషల్ మీడియాలో బాగా రన్ అవుతుంది ఏంటిది డ్రాగన్ అంటే ఎన్టీఆర్ నీల్ మూవీ డ్రాగన్ అనే వస్తుంది. బట్ ఏంటిదంటే బ్రూస్లీ అనే ఒక బయోగ్రఫీ తీస్తున్నారు. నాకు తెలిసినంతవరకు అయితే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే బ్రూస్లీ ఒక బయోగ్రఫీ తీస్తున్నారు. అండ్ 155 crores ఒక్క నెట్ఫ్లిక్స్ వాళ్ళు దాదాపు 155 crores కాలేదు. ఫస్ట్ లుక్ రాలేదు. అండ్ టైటిల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వలేదు. ఫస్ట్ లుక్ రాలేదు. అసలు మూవీ నుండి ఎటువంటి అప్డేట్ రాలేదు. బట్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు దాదాపు 155 crores పెట్టారంటే జస్ట్ ఇమాజిన్ బిజినెస్ ఏ రేంజ్లో నడుస్తుంది. డ్రాగన్ మూవీ, ఎన్టీఆర్ నీల్ మూవీ బిజినెస్ ఏ రేంజ్లో నడుస్తుందో అది మీ ఊరికే వదిలేస్తున్నా. అండ్ దాదాపు ఒకటి చెప్తున్నా, ఇది తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం అంటే ఒక 5 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. దాదాపు 14 కంట్రీస్లో రిలీజ్ అవుతుంది. ఈ యొక్క డ్రాగన్ మూవీ దాదాపు 14 కంట్రీస్లో రిలీజ్ అవుతుంది. దాదాపు 300 crores-తోనే ఒక రేంజ్ని ఒక ప్రపంచాన్ని సృష్టిస్తాడు ప్రశాంత్ నీల్. అండ్ మీకు తెలిసిందే ప్రశాంత్ నీల్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్. ఆ కేజీఎఫ్ అయినా కానీ, సలార్ అయినా కానీ ఏదైనా సరే ఒక రేంజ్లో ఉంటుంది.
అండ్ మీరు బాగా గమనించండి, మీరు వెయిట్ చేయండి అబ్బా, ఎన్టీఆర్ అన్న బర్త్డే వరకు ఫ్యాన్స్ ఎవరైతున్నారో వెయిట్ చేయండి, ఓపిక పట్టండి, సహనంతో ఉండండి. ఖచ్చితంగా ఆ రోజు ఏ ఒక్క ఇంటర్నెట్ పని చేయదు, ఏ ఒక్క సోషల్ మీడియా పని చేయదు, ఏ ఒక్క యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఏదైనా సరే, ఫేస్బుక్ అయినా సరే, ఏదైనా సరే ఏది పని చేయి. ఎందుకంటే ఆ రోజు పని చేసేది ఏంటిది, డ్రాగన్ మూవీ నుండి, ఎన్టీఆర్ నీల్ మూవీ నుండి వచ్చే అప్డేటే పనిచేస్తుంది. అంతే, కాలేజీలో ఎగరేసుకుంటారు. అండ్ మీకు ఇంకా అప్డేట్ కావాలంటే ప్లీజ్ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంటాయి. అండ్ మీరు అలా సపోర్ట్ చేయండి, నేను అలా మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.